హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు టమాటా ములక్కాయ కూర చేయడం చూపిస్తున్నామండి. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి టమాటాలు, ములక్కాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు గింజలు. టమాటాలతో ఏది చేసినా బాగుంటుందండి. పప్పు చేసినా బాగుంటుంది, కూర చేసినా బాగుంటుంది, పచ్చడి చేసి చట్నీ చేసినా బాగుంటుంది. టమాటాలు మాకు వారానికి 5 కిలోలు పడతాయి. టమాటాలు మేము ఎక్కువ వాడతాం బాగా. ఎంత రేటు ఉన్నా సరే, అవి 100 రూపాయలు ఉన్నా సరే, 120, 150 రూపాయలు ఉన్నా సరే కిలో, మాకు వారానికి 5 కిలోలు పడతాయండి టమాటాలు. ఉల్లిపాయలు తరుక్కుంటున్నామండి. నిన్న వడలు చేసుకున్నామండి, అందుకని ఆ నూనె తీసేస్తున్నాము. బాండీల నూనె తీసేసి కావాల్సినంత వరకు ఆయిల్ తీసుకుంటున్నాము. వడపోసేసుకుని శుభ్రంగా, దాంతో అప్పుడు గారెలకి వడలకి మనకు కొంచెం నూసి వస్తుంది కదా, నల్ల నూసి, అదంతా పోతుంది. ఎప్పుడు స్టీల్ వాడండి వడబోసేది. ప్లాస్టిక్ దానికంటే స్టీల్ అయితే ఈజీగా పోతుంది శుభ్రంగా. ప్లాస్టిక్ దానికైతే మళ్ళీ ఆ రంగు అదంతా అతుక్కుంటుంది, అట్లానే నల్లగా తయారైపోతుంది వడబోసేది. అందుకని స్టీల్దే వాడండి ఎప్పుడు. అప్పటికి నేను ట్రైపాడ్ కొనలేదండి, అందుకని నేను మీకు ఫోన్తో తీసి చూపిస్తున్నాను, చేత్తో పట్టుకొని. ట్రైపాడ్ ఉంటే హాయిగా ఉంటుందండి. దానికి ఫోన్ పెట్టేసి తగిలిచ్చేసి పెట్టేస్తే ట్యాబ్ కానీ ఫోన్ కానీ మనకి ఏది ఉంటే అది, కెమెరా కానీ. నేను మాత్రం సెల్ ఫోనే వాడతానండి. నాకు ట్యాబ్ ఉంది, శాంసంగ్ ట్యాబ్, అది కానీ నాకు సెల్ ఫోన్ నోకియా ఉంది ఫోను, అది కానీ వాడతాను. పెట్టేసుకొని సరిపోతుంది. ట్యాబు దొరుకుతుందండి మనకు. ట్యాబు పెట్టుకునేది ట్రైప్యాడ్లో పైన మనం మార్చుకోవచ్చు ఏది కావాలంటే, ఫోన్ కానీ ట్యాబ్ కానీ. ట్యాబ్లో అయితే నీట్గా వస్తుంది వీడియో, ఫోన్ కంటే. ఫోన్లో అయితే కొంచెం క్లమ్జీగా ఉంటుంది వీడియో, బుదరగా ఉంటుంది. బాగా క్లారిటీ ఉన్న ఖరీదు గల ఫోన్లో అయితే నీట్గా వస్తుంది. తాలింపు గింజలు వేసుకున్నామండి. పచ్చిశనగపప్పు, సామినపప్పు, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు ఫోన్ స్టిక్ గోడకి అంటించేది కూడా వస్తుందండి. చక్కగా పైన కొంచెం పెట్టేసి, దానికి ఫోన్ పెట్టేసి మనం కరెక్ట్ స్టవ్ వరకు ఉండేలా కెమెరా అడ్జస్ట్ చేసి పెట్టేసుకొని మనం వంట చేసుకుంటే ఇంకా కనిపిస్తుంది అనమాట. స్టవ్ వరకే కనిపిస్తుంది, మనం ఈ మాత్రం కూడా కనిపించాం అనమాట. కేవలం ఆ స్టవ్ గట్టు వరకు కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకుంటే, స్టవ్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. తాలింపు వేగిందండి, దాంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాము. ములక్కాయలు విడిగా నీళ్ళల్లో వేసుకొని ఉడకబెట్టుకున్నామండి, కొంచెం ఉప్పు వేసి. ఎందుకంటే ఆయిల్లో ఉడకదు కదా, అందుకని విడిగా కొంచెం నీళ్ళల్లో వేసి పక్కన చిన్న గిన్నెలో ములక్కాయలు వేసేసుకొని కట్ చేసి ముక్కలుగా దాన్ని కొంచెం సాల్ట్, పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం స్టవ్ మీద. ఇలాగ 4 స్టవ్లు ఉన్నది తీసుకుంటే మనకు వంట ముందు పెద్దలాడే పొద్దున్నే మనకు అయిపోతుందండి. మాకు పొద్దున్నే క్యారేజీలు ఇచ్చేయాలి 7 పిల్లలకి.
4 స్టవ్ మీద 4 పెట్టుకోవచ్చు. ఆ గిన్నెలోనే ఉడకబెట్టుకున్నానండి. ములక్కాయలు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసాను. ఆ నీళ్ళు బారబోసేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి ములక్కాయలు నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను. టమాటా ములక్కాయ కూర అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు అంటే ఉండరండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకి మాత్రం చాలా ఇష్టం టమాటా ములక్కాయ కూర, టమాటా ములక్కాయ పప్పు, టమాటా ములక్కాయ సాంబార్లో కూడా ములక్కాయలు వేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. అన్నిట్లో టమాటాలు ములక్కాయలు, అన్ని టమాటాలు ములక్కాయలు వాటితోనే చేయాలి. ఎప్పుడు చూసినా అవే కూరలు, అవే పచ్చళ్ళు, అవే పప్పులు, అన్నిట్లో టమాటాలు వేయాలి ఏ కూర చేసినా కూడా. టమాటాల్లో ఈ మధ్య విత్తనాల కాయలు వస్తున్నాయండి. అసలు మామూలుగా అసలు బాగా లోపల కూడా పురుగు ఉంటుంది. టమాటాలు చూసుకోండి. విత్తనాలు ఉన్న కాయలు వస్తున్నాయి, హైబ్రిడ్ కాయలు వస్తున్నాయి. నాటుకాయలు దొరకట్లేదు సరిగ్గా. ఊనే ఇలా తీసుకొస్తే అలా పండిపోతున్నాయి కాయలు. ఒక కాయ కుళ్ళిపోయినా సరే ఫ్రిడ్జ్లో పెడుతుంటే అన్ని కాయలు వరుసగా ఒకదానికొకటి కుళ్ళిపోతున్నాయండి. ఒకటి కుళ్ళిపోతే చాలు, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టినవి. అందుకని నేను గట్టిగా ఉన్న కాయలు తెచ్చుకుంటానండి. కొంచెం పచ్చిగా ఉన్న కాయలు తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టిన కొన్ని రోజులు పండినా కానీ ఏం అవ్వకుండా ఉంటుంది అని పచ్చియే తెచ్చుకుంటాను నేను ఎప్పుడు కాయలు. మనం దగ్గర ఉంటే హై మీద పెట్టుకోవచ్చండి కదుపుకుంటూ ఉంటూ. లేదంటే మనం దూరంగా ఉండేటట్టు ముక్కలన్నీ తరిగి పెట్టుకుంటే సిమ్ మీద పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోతుంది స్టవ్కి. మొత్తం 10 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 2 ములక్కాయలు, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నలుగురికి సరిపడా కూర అవుతుందండి అది చేస్తే. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమడ వ్లాగ్స్ అని. దాంట్లో మూవీ సెలబ్రిటీస్ వీడియోస్ ఉంటాయి. మీరు ఒకసారి చూడండి. దాంట్లో నేను 100కి పైగా మూవీ సెలబ్రిటీస్ వీడియోస్, బయోగ్రఫీస్ పెట్టాను. మీరు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నా 2వ ఛానల్ అండి, సంతోష్ వెజ్ ఫుడ్. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి. మేము ఎగ్ కూడా వాడము, అందుకని ఎగ్ కూడా సంబంధించిన ఏమి కూడా ఉండవు నా ఛానల్లో. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఎక్కువ వ్యూస్ రావట్లేదండి కుకింగ్ ఛానల్ అయ్యేసరికి. చాలా వెరైటీస్గా చేస్తారు కానీ నాన్ వెజ్ వాళ్ళు అయితే వాళ్ళే చూస్తున్నారు కానీ నా వీడియోస్ పెద్దగా చూడట్లేదు. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ చాకు చూడండి ఎంత బాగా ఉందో. ఆ చాకు బయట స్టీల్ షాపుల్లో 20 రూపీస్ దొరుకుతుంది. చాలా బాగా కట్ అవుతాయి ముక్కలు మాత్రం. పెద్ద చాకుల కంటే అది నయం. పెద్ద చాకులు కొన్నాళ్ళకి పదును పోతుంది. టమాటాలు ములక్కాయలు వేసేసానండి దాంట్లో. చపాతీలోకి కూడా బాగుంటుందండి టమాటా ములక్కాయ కూర. రైస్లోకి దేంట్లోకి కావాలంటే దాంట్లో తినచ్చు. చపాతీలు చేసుకుని రోజు చపాతీ తినే వాళ్ళకి
చపాతీలోకి కూడా ఈ కూర బాగుంటుంది, టమాటా ములక్కాయ కూర. సౌత్ సైడ్ ఎక్కువ మంది అందరు రైసే తింటారు, నైట్ చపాతీలు తింటారు. నార్త్ సైడ్ అయితే అసలు డే టైము నైట్ టైము అన్నీ చపాతీలే తింటారు నార్త్ సైడ్ ఎక్కువ. మన వైపు ఏమో రైస్ ఎక్కువగా పండుతుంది, అటు సైడ్ ఏమో గోధుమలు ఎక్కువగా పండుతాయి. అందుకని అదే వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. మేము నైట్ రోజు టిఫినేనండి, ఓన్లీ ఒక పూటే తింటాం మధ్యాహ్నం రైస్. నైట్ మాత్రం టిఫినే, దాదాపు 2 years నుంచి అలానే చేస్తున్నాం. నైట్ రైస్ తింటాం మానేసాము. పొద్దున బాక్స్లోకి అయ్యే కూరలు, మధ్యాహ్నం వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యే కూరలు అని అంటున్నారు పిల్లలు. అందుకని మళ్ళీ నైట్ మళ్ళీ వేరే కూరలు చేయాలి. ఇది అన్నిటికంటే హాయిగా టిఫిన్ అయితే ఇష్టంగా తింటారు. చట్నీ చేసేసామంటే పల్లి చట్నీ, అల్లం చట్నీ కూడా మనం చేసి పెట్టుకున్నామంటే ఒక వారం రోజులు సరిపడా చక్కగా తింటారు. టిఫిన్సే ఇష్టంగా తింటారు. నైట్ టైం టిఫిన్ అంటే తినేస్తారు. దోశలు కానీ, ఇడ్లీ కానీ, పెసరట్టు కానీ, గారెలు కానీ, బజ్జీ కానీ, పకోడీ కానీ ఏదైనా నైట్ ఏదో ఒకటి చేసుకొని తినడమే. ఎక్కువ శాతం దోశలే ఉంటాయండి, దోశలే తింటారు మా పిల్లలు. దోశలు చాలా ఇష్టం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. సరిపడా కారం వేసేసుకోండి. సంబర్ కారం వాడతానండి నేను. సంబర్ కారం అంటే కారంలో చిన్నులపాయి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేయించేసి, కరివేపాకు అన్నీ వేయించి మామూలు పచ్చికారంలో అవి వేసి కలిపేస్తామండి మిక్సీ బట్టి. ఆ కారం చాలా బాగుంటుంది కూరల్లోకి కానీ, సాంబార్లోకి కానీ, వాటన్నిటిలో సాంబార్ కారం అంటాం. చూసారు కదండి కూర, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.